రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీపై కేబినెట్లో ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రైతులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. ₹1,00,000 రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 2018 సంవత్సరం చెప్పి రైతులకు రుణమాఫీ చేయకుండా ఏదో ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పించుకోవడం జరిగింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయడం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. రైతులు పండించిన పంటకు ఆనాడు ఏదైతే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే ఆనాడు ప్రభుత్వం చెప్పిందో ఇవాళ వానకాలం పంట నుండి సన్నవాట్లకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ దాదాపు మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు మరి మేజర్గా 6 మండలాలు మరి పెద్ద ఎత్తున అంటే దాదాపు ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ మరి దాదాపు 80% మంది రైతులతో కూడుకొని ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా దాదాపు మన పెద్దపల్లి జిల్లాలో 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఇవాళ రైతులకు రైతు రుణమాఫీ కాబోతాం. ఈ 3 నెలల్లోనే అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఇవాళ సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది.